అయ్యో, నేనెందుకిలా నల్లగా ఉన్నాను? అందరూ ఎంత అందంగా ఉన్నారో, నేను మాత్రం ఇలా నల్లగా ఉన్నాను. ఈ లోకంలో నాకంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. తన రంగు గురించి అలా ఆలోచిస్తూ బాధతో చెట్టుమీద నుండి కిందకు చూసింది కాకి. అక్కడే పక్కన ఉన్న నిర్మలమైన సరస్సులో పాలలాంటి తెల్లటి రంగులో స్వేచ్ఛగా ఈదుతున్న ఒక హంస కనిపించింది. ఆ హంస అందాన్ని చూడగానే కాకికి ఆశ కలిగింది. తన మనసులోని మాటను ఆ హంసతో పంచుకోవాలని దాని దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంసా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ చిలుకను చూసిన తరువాత నా అభిప్రాయం మారింది. దానికి 2 రంగులు ఉన్నాయి. అది నాకంటే అందంగా ఉంటుంది. హంస మాటలు విన్న కాకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంత తెల్లగా అందంగా ఉన్న హంస కూడా తన గురించి అసంతృప్తిగా ఉందా? తనకంటే అందమైన చిలుక గురించి వినగానే కాకికి ఆసక్తి కలిగింది. ఆ చిలుకను ఎలాగైనా చూడాలి అని వెంటనే హంసకు సెలవు చెప్పి బయల్దేరింది. అడవిలో ఎక్కడా చూసినా పచ్చటి చెట్లు, రకరకాల పక్షులు కనిపించాయి. కాని కాకి కళ్ళు మాత్రం కేవలం ఆ 2 రంగుల చిలుక కోసమే వెతుకుతున్నాయి. చిలుకా, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీ రంగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు 2 రంగులే ఉన్నాయి, కానీ నెమలికి ఎన్నో రంగులు ఉన్నాయి. అసలు అందగత్తె అయితే నెమలే. హంస కంటే చిలుక అందంగా ఉందని అనుకుంటే ఇప్పుడు ఈ చిలుక ఏమో నెమలి అందం ముందు తన రంగులు ఏపాటివి అంటోంది. అసలు అన్ని రంగులు ఉన్న ఆ నెమలి ఎంత బావుంటుందో అని కాకి ఆశ్చర్యపోయింది. ఆ నెమలిని చూడాలనే కోరిక కాకిలో ఇంకా పెరిగింది. వెంటనే రెక్కలు విప్పి అడవి పొలిమేరలు దాటి నెమలి ఎక్కడ ఉంటుందో వెతుకుతూ జూ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నెమలి, నీ అందాన్ని చూడటానికి 1000 మంది వస్తున్నారు. నువ్వు ఎంత అదృష్టవంతుడివో! నా అందం వల్లే నేను ఈ బోనులో బందీ అయ్యాను. నిన్ను ఎవరూ బోనులో వేయరు. నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగరగలవు. నెమలి మాటలు విన్న కాకికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తను ఎప్పుడూ తన రంగు గురించి బాధపడుతుండేది. కాని ఆ అందం కంటే స్వేచ్ఛ ఎక్కువ అని అది తెలుసుకుంది.